అన్నా ఏం చెప్పమంటావు ఏగల్ రవితేజ కెరీర్లోనే ది బిగ్గెస్ట్ అనమాట. ఇలాంటి క్యారెక్టర్ కానీ ఇలాంటి స్టోరీ కానీ ఇప్పుడు దాకా రాలేదు. అసలు ఆ ఎలివేషన్ సీన్స్ ఏందన్నా, ఒక పక్క ఆర్మీ వాళ్ళు తరుముతుంటారు, ఒక పక్క నక్సలైట్లు తరుముతుంటారు. నిజంగా కేజీఎఫ్ చలార్లో కూడా ఇంత ఎలివేషన్స్ ఇవ్వలేదు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెంటల్ ఎక్కిపోయింది అనమాట. అన్ని ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి. గన్స్ పబ్జీలో ఎన్ని గన్స్ ఉంటాయి అన్ని గన్స్ అనమాట. గన్స్ని మిస్యూజ్ గురించి వచ్చిన స్టోరీ అనమాట. డైరెక్టర్ గారు స్టోరీ రాసుకునే విధానం కానీ ఇచ్చిన ఎలివేషన్ కానీ స్క్రీన్ ప్లే కానీ డిఫరెంట్గా ఉంటుంది అన్న. ఒక ఇంగ్లీష్ మూవీ చూస్తున్నట్టే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఆ ఇంటర్వెల్ సీన్ కానీ క్లైమాక్స్ కానీ ఒక విధ్వంసం అనమాట. ఆ బాంబులు కానీ గన్స్తో ఒక విధ్వంసం. ఇప్పటిదాకా అలాంటి ఫైట్స్ చూడలేము, అలాంటి ఎలివేషన్ చూడలేదు. చాలా అంటే చాలా బాగుంది. ఈ మధ్యలో ఒక లవ్ స్టోరీ కానీ రవితేజ గారికి మళ్ళీ ఒక ఫాదర్ అండ్ డాటర్ లవ్ స్టోరీ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ సీన్స్ అన్నీ చాలా కొత్తగా అనిపిస్తాయి. నవదీప్ క్యారెక్టర్ కానీ మిగిలిన శ్రీనివాస్ రెడ్డి క్యారెక్టర్ అందరి విలన్స్ క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగుంది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మెంటల్ ఎక్కిద్ది అన్న. నిజం చెప్తున్నాను, మాస్ థియేటర్లో రవితేజ ఫ్యాన్స్కి పూనకాలే వస్తాయి. చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మెయిన్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు అందరు థియేటర్కి వచ్చి చూడండి ఈగల్ మూవీ. మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. ఈగిల్ బాబు, ఈగిల్ బిగిలో సూపర్ బిగిలో మస్తు అనిపించింది. రవణ సింగిల్ వన్ మ్యాన్ ఆర్మీ పెర్ఫార్మెన్స్ మస్తు ఉన్నది, కిర్రాకు ఉన్నది. ఫస్ట్ హాఫ్లో కొంచెం ఒక చిన్న క్యారెక్టర్లా నాకు అది నచ్చలేదు, కానీ క్యారెక్టర్ మలిసిన విధానం బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, అక్కడ ఉన్న స్టోరీ స్క్రీన్ ప్లే బాగుంది. అక్కడ మనిషి కాకుండా ఇంకో మనిషి ఉంటే ఇంకా హైప్ వచ్చేది సినిమాకి. అంత చిన్నవాడిని రవి అన్నకి ఆపోజిట్ పెట్టడం అదొకటి నచ్చలేదు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎమోషను, గన్ కల్చరు, ఆ రవాణా లవ్, ఆ కొండ మీద ఏమున్నది, ఈయన చుట్టూ నక్సలైట్లు, తీవ్రవాదులు, గన్ కల్చరు, ఎమ్మెల్యే గ్యాంగ్, మాఫియా, ఇదంతా పోలీసు వాళ్ళు వీళ్ళందరూ ఈయన మీద ఎందుకు అటాక్ చేస్తున్నారని చూపిస్తారు. సూపర్గా అనిపిస్తుంది. అలా ఈగిల్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈగిలు సముద్రంలో ఉన్న చేపనైనా సరే ఎక్కడో ఉండి తన ముందు చూపుతో, సో ఆ బలాన్ని రవణ చూపించారు. వచ్చి అంత హైట్లో ఉన్న గద్ద వచ్చేసి నీళ్ళలో ఉన్న చేపను ఎలా కొడుతుంది, సో దానికి ఆ ముందు చూపుతో వచ్చేసి అంత బలంతో అంత నీళ్ళలో ఉన్న ప్రతి జంతువుకు దాని బలం దానికి నీళ్ళలో ఉంటుంది. అయినా కానీ దాన్ని కొట్టుకపోయే దమ్ము ఉంటుంది చూసినా. సో ఇవన్నీ బలాలు రవణలో చూపించారు అనమాట. అందుకనే ఈగిల్ అని పెట్టారు. ఇప్పుడు మనం చూసింది మధ్య భాగమే, దానికన్నా ముందు భాగం కూడా ఉండబోతుంది. సో అంటే పార్ట్ 3 కూడా వస్తుంది, పార్ట్ 2 కూడా వస్తుంది. ఎదురు చూడాలి భయ్య. ఇప్పుడే చూశాను భయ్య ఈగల్ సినిమా. ఒక సలార్, ఒక ఉప్పెన, ఒక కేజీఎఫ్ మించిపోయిన సినిమా భయ్య. ఏ సినిమా ఏగల్. ఏమన్నా ఎలివేషన్ ఇచ్చారు భయ్య. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ బీజిఎం కానీ అబ్బాబ్బా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మీరు డబ్బులు సంపాదించుకున్న ఫ్యాక్టరీ. ఒక రవితేజ గారు అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు కదండి మీరు. ఏమన్నా తీసారా? సూపర్ అండి. నిజంగా మంచి బ్లాక్ బాస్టర్ అనమాట. సినిమాలోని కొంచెం రొమాన్స్ తక్కువైంది అంతే. కొంచెం రొమాన్స్ తక్కువైంది. ఇక్కడ పెద్దలు ఉన్నారు, మనం మాట్లాడకూడదు. కొంచెం బంచికలు తక్కువైనాయి. పార్ట్ 2లో ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట అన్న. అంతే నిజంగానే. సో సినిమా చూడండి, ఒక మంచి ఎంటర్టైన్మెంట్. రవితేజ గారి కెరియర్లో ఫస్ట్ నుంచి మనం ఈ రోజుకి ఈడియట్ నుంచి ఈ సినిమా చూసుకుంటే యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ ఉన్నాయి భయ్య. అవుట్ ఆఫ్ 10 ఖచ్చితంగా మన దగ్గర 8 to 9.9 ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్. రవితేజ గారు యాక్టింగ్ కానీ, ఆ మాస్ కానీ, ఆ క్రేజ్ కానీ ఏమన్నా తీసారా భయ్య. సో సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు. ఫిబ్రవరి 14 వచ్చేస్తుంది నెక్స్ట్ వీక్. సో అందరూ 10,000 పెట్టి ఓళ్ళకి వీటికి తుప్పలకి వెళ్ళకుండా ఒక 150 రూపాయలు పెట్టుకొని సినిమా కొట్టి ఏసీలో కానిచ్చుకోండి భయ్య. సో ఒక మంచి సినిమా అనా. ఈగలే చూడండి భయ్య, ఈగలే చూడండి. యాత్ర చూస్తే పాలిటిక్స్, మీరు పాలిటిక్స్ అది కూడా మీకు బాగానే ఉంటుంది థియేటర్లో, అది సెకండరీ. సో సాంగ్స్ కూడా కొన్ని బాగున్నాయి, ఉన్నాయి 2-3 సాంగ్లే. సో బాగుంది, అంతా బాగుంది. అనుపమ పరమేశ్వరికి పెద్ద స్కోప్ లేకపోయినా సరే ఆమె యాక్టింగ్ వరకు చించేసింది భయ్య. సో ఎవరు మిస్ అవ్వద్దు. ఒక మంచి ఎంటర్టైన్మెంట్, మంచి సినిమా ఏమైనా ఉందనుకుంటే అది ఈ సినిమా. మళ్ళీ చెప్తున్నాను, సూపర్ సినిమా భయ్య. నిజంగా బ్లాక్ బాస్టర్ మూవీ. యాక్షన్ సీక్వెన్స్లో అదిరిపోయినాయి. రవితేజ గారి కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. సూపర్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే ఈగల్ సినిమా వచ్చిన, ఆ సినిమా మాత్రం మామూలు లేదని చెప్పాలి. ఎందుకంటే అన్న ఈగల్ సినిమా అసలు మాస్ మహారాజా గెటప్ చేంజ్ అయిపోయింది అన్న. అసలు ఆ మాస్ లుక్ కానీ, అంటే ఆ ఫైటింగ్ ఎలివేషన్స్ కానీ, అసలు డైరెక్టర్ గారు ఏం డైరెక్టర్ సార్ మీరు అసలు ఈ సినిమాలో చూపించిన ఆ మాస్ మహారాజాని వేరే లెవెల్లో చూపించారు. ఎందుకంటే ఆ గన్నుని ఎలా వాడాలో, అంటే ఎవరు ఎలా వాడితే అసలు ఈ గన్నును కూడా ఇలా గేట్లోనే గన్నులకు వాడి ఒకసారి ఒక్కో సీన్లో నాకైతే చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్లో ఉంటుంది అన్న వేరే లెవెల్ అన్న. అంటే ఒక సెకండ్ హాఫ్లో
ఎలివేషన్స్ మాత్రం మామూలు కేజీఎఫ్ సలార్ మించిపోయింది అన్న సినిమా. కేజీఎఫ్ సలార్కి మించిపోయింది. ఆ ఫైటింగ్ సీన్స్ అయినా, ఆ ఎలివేషన్ అయినా, ఆ యాక్షన్ సీన్స్ అయినా నాకైతే బాగా నచ్చింది. ఒకటే బ్రో, సినిమా మాత్రం సూపర్ మాస్ మహారాజాకి బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఈగల్ సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. చాలా అంటే చాలా బాగుంది. నాకు ముఖ్యంగా సినిమా గురించి చెప్పాలంటే రవణ స్టైల్ కానీ, లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ కానీ, గ్రేస్ కానీ, ఆ ఫైటింగ్ సీన్లు ఉంటాయి బాబు. అమ్మో, ఒక్కొక్క ఫైటింగ్ సీన్ మామూలు ఫైటింగ్ సీన్ కాదన్న, వేరే లెవెల్ అనిపించింది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే రవణని ఇప్పటి వరకు చూసిన సినిమాలన్నీ ఒక లెక్క అయితే ఈ సినిమాతో రవణ గ్రేసే మారిపోయిందన్న. చెప్తున్నా కదా, ఒకటి చెప్తా, సింగిల్ డే సింగిల్ సినిమా సింగిల్ బ్లాక్ బస్టర్ కొట్టేసిందన్న. స్టోరీ ఒక మంచి స్టోరీ, ఒక మంచి కంటెంట్, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న ఇది. అంటే చదువు గురించి కానీ, మాఫియా గురించి కానీ, గన్స్ గురించి కానీ, కాటన్ గురించి కానీ ఒక మంచి మెసేజ్ ఉంది. సో మీరు అందరు చూడండి. కామెడీ అంటారా, అజయ్ ఘోష్ ఎక్కడి నుంచో వచ్చిరంటారు కదా, పక్కా ఈ సినిమాలో పెట్టినందుకు రీజన్ అది. కామెడీ కూడా చాలా బాగా అనిపించింది. ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, అనుపమ కానీ, కావ్య గారు కానీ. వీళ్ళిద్దరు చాలా అంటే చాలా బాగా చేసిర్రు. హీరోయిన్స్ అని నాకు ఒకటి గుర్తొస్తుంది, యాపిల్. మనకి ఒకప్పుడు యాపిల్ పైనుంచి కింద పడితే న్యూటన్ గుర్తొస్తాడు, కానీ ఇప్పుడు న్యూటన్ కాదు, రవణ గుర్తొస్తాడు. అంటే ఇలా పెట్టి ఇలా షూట్ చేసిన వెంటనే పైన యాపిల్ కాస్త కింద యాపిల్ పట్టుకుంటుంది హీరోయిన్. ఆ సీన్ అయితే వేరే లెవెల్. సో మీరు అందరు సినిమా చూడండి, ఒక మంచి మెసేజ్ ఉంది. సో ఎక్కడ సినిమా బోరింగ్ అయితే లేనే లేదు. ఒక మంచి యాక్షన్ సీన్స్ కానీ, ఒక విశ్వరూపం విధ్వంసం అంతా చూపించాము. ఫైటింగ్ సీన్లు, ఆ అమ్మవారి ఫైటింగ్ సీన్ అవని, ఆ గేట్ ఫైటింగ్ సీన్ అవని, ఒక్కొక్క ఫైటింగ్ సీన్ ఒక్కొక్క ఆనిముత్యం అనమాట. సో మీరు ఈ సినిమా థియేటర్లోనే చూడండి, మీ అందరికి నచ్చే సినిమా ఇదైతే. అన్న, ఈ సినిమా నెలంటలు చూడాలంటే పిల్లలు, పెద్దలు, పెళ్ళకనో, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరి ముసలోళ్ళు కూడా వచ్చి చూడండి. పక్క సినిమా సూపర్ హిట్. నచ్చిన వాళ్ళు వస్తుందా, నచ్చిన వాళ్ళకి నచ్చదనా? నేను చూసినా, నాకు నచ్చింది సినిమా. చూడని వాళ్ళకి అది అర్థం కాకపోతే మనం ఏం చేయలేము. నాకైతే నచ్చింది. సినిమా మొత్తం డిఫరెంట్ ఉంది, ఒక క్యారెక్టర్ డిఫరెంట్ ఉంది. అలాగున్నది ఒక సినిమా చూసినాక చెప్పండి, నువ్వు కథ చూసినాక చెప్పండి ఎట్లుందో. నాకు నచ్చిందా లేదా చూడండి ఫస్ట్. ఎందుకంటే నాకు సినిమా నచ్చింది, నేను చూసిన. అన్న క్యారెక్టర్ మాస్ అన్న. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉన్నా, సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసిన ఒక డిఫరెంట్ ఉందన్న. క్యారెక్టర్ మాత్రం డిఫరెంట్ ఉంది. సినిమా మాత్రం సూపర్ 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 అన్న. ఈగల్ సినిమా చాలా బాగుందన్న. ఇప్పుడే చూసేస్తాను. ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం సస్పెన్స్గా థ్రిల్లింగ్గా అనిపించింది. సినిమా చాలా బాగుంది. తర్వాత ఫస్ట్ హాఫ్లో మాత్రం మన అజయ్ ఘోష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారి కామెడీ చాలా బాగుంది. తర్వాత సీఏ క్యారెక్టర్ ఒక అతను వస్తాడు, అతను కూడా కామెడీ కూడా చాలా బాగుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ ఉంది, హీరోయిన్ ఉంది, కానీ తను ఒక సర్చింగ్ వేలో వెళ్తుంటుంది. ఓకే, తను కూడా యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. లవ్ ప్రపోజ్ అన్న సెకండ్ హాఫ్లో వస్తుంది అన్న, చాలా బాగుంది. అతను మన గన్తో కాల్చే షూట్ సీన్లు అదంతా కొంచెం డిఫరెంట్గా పెట్టాడు, అమ్మాయిని పడేసేలాగా ఉంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో మాత్రం మన యాక్షన్ ఎంటర్టైనర్ బీభత్సంగా, పవర్ ప్యాక్ మామూలు లేదన్న, బీభత్సంగా ఇచ్చాడు యాక్షన్. ఆ గన్స్తో మొత్తం బీభత్సమైన గన్స్తోనే అదంతా బీభత్సంగా చాలా పెట్టారు. సెకండ్ హాఫ్లో మాత్రం ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ అన్న, చాలా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది నిజంగా. ప్రతి సీన్కి యాక్షన్కి ఎవ్రీ సీన్కి గూస్ బంప్స్ వచ్చేలాగా మ్యూజిక్ ఇచ్చాడు, చాలా బాగుంది. ఇందులో డిఫరెంట్ రవీణను చూస్తాము. అంటే లాస్ట్ టైం చాలా కామెడీ సినిమాలు చేశాడు, కానీ ఈ సినిమాకి మాత్రం డిఫరెంట్గా ఉంది. అతను పెద్దగా కామెడీ చేయకపోయినా కూడా డిఫరెంట్గా యాక్షన్గా లుక్ కూడా చాలా బాగుంది, చాలా బాగా చేశారన్న. ఈగల్ మూవీ అయితే సూపర్ బ్రో, చాలా అంటే చాలా బాగా అనిపించింది. మంచి యాక్షన్ పార్ట్ అనమాట. ఎక్కడ బోర్ కొట్టలేదు. సూపర్ అనమాట. ఇంకా అన్న యాక్షన్ పార్ట్, అన్న లాంగ్ హెయిర్, ఆ గడ్డం, యాక్టింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. కొత్త రౌతేజ్ చూపించారు. ఇంకా కార్తిక్ గడ్డం నేను ఆ సినిమాటోగ్రఫీ, ఆ రైటింగ్, ఆ డైరెక్షన్ సూపర్ అనమాట. రౌతేజ్ కొత్త యాంగిల్ లో చూపించారు. ఇంకా అనుపమ పరమేశ్వర్ గారు యాక్టింగ్, ఆ నవదీప్ గారి క్యారెక్టరేషన్ చాలా బాగా అనిపించింది. ఇంకా యాక్షన్ పార్ట్ అనమాట. ఆ సెకండ్ హాఫ్ లో వచ్చి ఆ ఫైట్ 2 నిమిషాలు ఉంటుంది. ఆ ఫైట్ అయితే మాత్రం ఆ సలార్ మూవీలో కాతిరమ్మ కన్నా ఫైట్ కన్నా దారుణంగా ఉంది. చాలా చేస్తాం. సో అన్నకు రౌతేజ్ అన్నకు ఆ టైం వచ్చింది, బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇదే ఇంకా కంటిన్యూ అవ్వాలని చెప్పి బ్లాక్ సినిమా అయితే నాకు బాగా నచ్చింది. అంటే నాకు యాక్షన్ సీన్స్, ఎలివేషన్ సీన్స్, ఫైట్ సీన్స్ బాగా ఇష్టము. నేను 0 ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని సినిమాకి వచ్చిన. నాకైతే సినిమా అయితే సాటిస్ఫాక్షన్ చేసింది, మంచిగా సాటిస్ఫాక్షన్ చేసింది. యాక్షన్ సీన్స్ నాకు బాగా ఇష్టము, మంచి సాటిస్ఫాక్షన్ చేసింది సినిమా అయితే నాకు. సినిమాలకు యాక్షన్ సీన్స్ బాగా నచ్చినాయి, ఎలివేషన్ సీన్స్, యాక్షన్ సీన్స్ నాకు బాగా నచ్చింది సినిమాలో. ఆర్కం సినిమా నాకు బాగా నచ్చింది. అంటే నాకు యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ బాగా ఇష్టము, ఎలివేషన్స్ అవి నాకు బాగా ఇష్టము. ఆర్కం సినిమాకు బాగా నచ్చింది. అది ఉన్నాయి కాబట్టి నాకు బాగా నచ్చింది సినిమా. సోషల్ మెసేజ్ ఏంటంటే చెడ్డ వాళ్ళ చేతి గన్ పోతే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాంటి
చేతిలో పోకుండా కాపాడమే సినిమా స్టోరీ ఇది. ఈగల్ మూవీ చూసిన భయ్య అక్రమ ఆయుధాల గురించి ఎంత అద్భుతంగా తీసిరంటే సినిమా చాలా బాగుంది. ఒక నీట్ గా ఉంది కాన్సెప్ట్. అయితే నిజంగా ఆయుధాలు అనేది ఎవరి చేతిలో ఉంటే బాగుండేది అనేది ఇప్పుడు ఏంటంటే గన్ను అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళు వాడుతున్నారు. అక్రమ ఆయుధాల గురించి ఇంత అద్భుతంగా అనేది సినిమా అనేది ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయడం అంతకు మించింది. నిజంగా రవితేజ అన్న మాస్ లుక్ లో మామూలు లేదు భయ్య. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే యాక్షన్ మామూలు లేదు, అల్టిమేట్ ఉంది. నిజంగా రవితేజ అన్న నుంచి అయితే ఎలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేసిన అంతకు మించి ఇచ్చారు, చాలా బాగుంది. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ నిజంగా 2 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అనుపమ పరమేశ్వర్ నిజంగా ఒక జర్నలిస్ట్ గా ఇంత అద్భుతమైన క్యారెక్టర్ అనేది తన కెరియర్ లో ఇదే బెస్ట్ అన్నమాట. చాలా బాగుంది. అలాగే నవదీప్ రవితేజ నాకు సపోర్ట్ గా అంటే ఒక సపోర్ట్ క్యారెక్టర్ ఒక ఫ్రెండ్ గా చేసారు. అసలు సూపర్ భయ్యారు నిజంగా. వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ అసలు ఆ టైమింగ్ సెన్స్ కానీ అందులో ఉన్న పంచ్ డైలాగులు కానీ నిజంగా డైలాగ్ కూడా ప్రతి డైలాగ్ కూడా ఎంజాయ్ చేసినాం. ఒకటే భయ్యా ఏం చెప్పాలంటే ఒకటే సినిమా గురించి చెప్పేది ఒకటే, ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. నిజంగా ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఒకటే ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి రవితేజ గారు చేసిన యాక్టింగ్ అయితే మామూలు లేదు భయ్య. ఆ పంచ్ డైలాగ్ ఉంటాయి చూసినావా, ప్రతి డైలాగ్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ అ డిఫరెంట్ మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపరు. ఒకటే భయ్య ఇలాంటి సినిమాలు చేయాలంటే పీపుల్ మీడియానే నిజంగా హైలైట్. నిజంగా పీపుల్ మీడియా తోపు సినిమాలు అందిస్తుంది. మాకు ఎప్పుడు ఇలాంటి సినిమాలు ఇవ్వండి సార్. నిజంగా పీపుల్ మీడియా తరపు నుంచి సూపర్. నాకైతే బాగా నచ్చిందన్న. ఆ ఏగల్ సినిమా చూడడం జరిగింది. సినిమా నాకు చాలా అద్భుతం అనిపించింది. ఎందుకంటే సినిమాలో రవితేజ గారిని ఈ టైప్ ఆఫ్ లుక్స్లో మనం ఏనాడు చూడదు కాబట్టి ఒక కొత్తదనం అయితే కనపడ్డది. ఇంకా సినిమా మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే కనుక ప్రతి సీను ప్రతి షాట్ కూడా డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా తీసుకున్నారు. కార్తీక్ ఘట్టమనేని గారు చాలా బాగుంది. తీసుకున్న నటులు ప్రతి ఒక్క అనుపమ పరమేశ్వర్ గారు కానీ నవదీప్ గారు కానీ అవసరాల శ్రీనివాస్ గారు కానీ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ 100% న్యాయం చేశారు. అజయ్ ఘోష్ గారు అయితే ఇంకా చించుపడేడు, కామెడీ అయితే మామూలు లేదు. ఇంకా రవితేజ అన్న అయితే కనుక 1 man షో చేశాడు. ఆ ఆయుధాల మీద తీసుకున్నటువంటి సినిమా కాబట్టి ఎక్కడ దాకా శ్రీనివాస్ రెడ్డి కోసం నేను పెద్ద పడుచుకోలేదు. పడుచుకోను, నాకు అజయ్ ఘోష్ ఇంపార్టెంట్. ఈ కామెడీ చేశాడు రవితేజ గారి సినిమాలు. ఆగరాదే నాకు నాకు 100% నాకు అజయ్ ఘోష్ గారు కనపడ, శ్రీనివాస్ రెడ్డి కనపడలేదు సినిమాలో. కామెడీ నాకు అజయ్ ఘోష్ గారితో ఉంది. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. చూడండి ప్రతి ఒక్కరికి. ఇక్కడ అన్న మీకు విషయం తెలుసు అన్న ఇప్పుడు పీపుల్ మీడియా వాళ్ళు పీపుల్ మీడియా వాళ్ళు ఒక సినిమా తీసుకున్నారంటే సినిమా బాగుంటుందని తీసుకుంటారు ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కామెడీ కోసం రవితేజ గారి దగ్గర చేస్తే డాన్స్ చేసినట్టు ఉంటుంది. కామెడీగా మొగుళ్ళు అంటాడు రవితేజ గారు. అలాంటి రవితేజ గారితో కామెడీ చేస్తే అవుతూ కాబట్టి రవితేజ గారు కళ్ళతో కామెడీ చేశాడు. మా బాడీతో మాస్ చూపించారు కళ్ళతో కామెడీ చేశాడు. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 వరకు ఇవ్వచ్చు. మంచి గుడ్ మూవీ, ప్రతి ఒక్కరు చూడండి. ఏగల్ మూవీ సినిమా ఏగల్ చూసానండి, చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం కొంచెం స్టోరీ అర్థం అవ్వడానికి అలా 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 సాగ తీసినట్టు అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఒక హాలీవుడ్ కైండ్ ఆఫ్లో ఉందండి సినిమా. అంటే మనకి 007 జేమ్స్ బాండ్ 007 కానీ బిల్లా సినిమా కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకి ఎలాంటి ఎలివేషన్ షాట్లు ఉంటాయి, ఎలాంటి గన్ షాట్లు ఉంటాయని మనం చూసాము. సో ఈ సినిమాలో కూడా ది బెస్ట్ ఇచ్చాడు. ఎలివేషన్ షాట్లు కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. కానీ కొంచెం నెక్స్ట్గా పార్ట్ 2 ఉందని అనౌన్స్ చేశారు కాబట్టి ఇంకో స్టోరీలో దమ్ముంటే బాగుండని అనిపించింది. సో రవితేజ గారి లుక్స్ అయితే మాత్రం అద్దరిపోయినాయి అనమాట, పీక్స్ అసలు. ఎందుకంటే ఆయన బియర్డ్ కానీ ఆయన పంచికట్టు కానీ ఇవన్నీ చూస్తే నెక్స్ట్ మూవీలో అయితే మాత్రం విలన్గా చేయండి, అద్దరిపోతుంది. సో మీ పాత్రకి మీరు అయితే మాత్రం హ్యాట్సప్ అండి, మీరు బాగా చేశారు చెప్పాలంటే. సో నాకు అనిపించింది ఏంటంటే హెలికాప్టర్ సీన్లు కానీ మీరు రిమోట్ కంట్రోల్ చేసినప్పుడు కొన్ని ఇంట్లోంచి బుల్లెట్స్ వస్తాయి చూసారా, ఆ గేట్లకి కానీ మొత్తం ఇంటి నిండా కూడా మీరు గన్ సంబంధించిన గన్స్ అనేది ఎలా అయితే ఉన్నాయో ఒక మంచి షూటర్గా కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. సో నాకు అనిపించింది ఏంటంటే కనుక నెక్స్ట్ అయితే మాత్రం మామూలుగా కాదు, ఒక రేంజ్లో రావాలండి మీరు. ఎలాగని చెప్పి ఇది సినిమా బాగాలేదని నేను అంటలా, సూపర్ హిట్ ఇది చెప్పాలంటే సినిమా. సో నాకు ఇంకొంచెం కావాలి, ఆ బూస్టింగ్ అనేది కొంచెం కావాలి. సో అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ కానీ ఆయన కామెడీ కానీ ఆయన టైమింగ్ కానీ అయితే మాత్రం చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తారు అన్న. సినిమా ప్రకారం చెప్పాలని అంటే సినిమా చాలా బాగుందన్న. ఒక కొత్తగా ఎలా అనిపించింది అంటే ఒక గేమ్ మనకు బాలీవుడ్లో ఒక రావణ్ అయితే మనకు టాలీవుడ్లో ఒక ఈగల్ మూవీ అన్నట్టు అనిపించింది అన్న. ఓవరాల్గా అయితే సినిమా చాలా నచ్చింది అన్న, ఒక మాటలో చెప్పాలంటే. అండ్ మెయిన్ థింగ్ అయినా దీనిలో యాక్షన్ సీక్వెన్స్ అయినా వేరే ఏవైనా చాలా బాగున్నాయి. మెయిన్ హీరోయిన్ ఫస్ట్ హీరోయిన్ ఉంటుంది కదా, చాలా క్యూట్నెస్తో చూపించారు. రొమాంటిక్ అయినా యాక్షన్ సీక్వెన్స్ అయినా అన్నింటికంటే మెయిన్ స్క్రీన్ ప్లే అన్న చాలా బాగుంది. ఓవరాల్ గా సినిమా అల్టిమేట్ ఉందంటే అల్టిమేట్ అన్న. ఈగల్ సినిమా చూసినా అన్న, చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు రవితేజ గారి పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ పీక్స్ లో ఉందన్న. అంటే ఇంతకు ముందు మనం ఆయన నుంచి కామెడీ చూసామా, అసలు ఏవేవో చూసాం, కానీ ఇలాంటి కంటెంట్ టాలీవుడ్ లో టచ్ చేయాలంటే ఎవరి వల్ల కాదు. కానీ మన రవితేజ అన్న టచ్ చేసిండు, గట్స్ ఉంది కాబట్టి అండ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందని చెప్పుకోవచ్చునా.
ఫస్ట్ హాఫ్ లో ఉంటుందన్న కామెడీ, అజయ్ ఘోష్ గారి కామెడీ ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్న. అనుపమ గారు మీ రోజు రోజుకి మీ అందం తగ్గట్లేదు, మీ హెయిర్స్ తగ్గట్లేదు, అంటే ఎంత బాగుందన్న ఆమె, చాలా అంటే చాలా బాగుంది ఆమె కూడా. అండ్ బీజిఎం ఎవరు కొట్టారో కానీ కుక్కని కొట్టినట్టు కొట్టిండనా, అంతా బాగుంది బీజిఎం మాత్రం. సెకండ్ హాఫ్ లో గన్స్ స్టార్ట్ అయితేనా, సెకండ్ హాఫ్ లో ఒక యాక్షన్ పార్ట్ ఉన్న సీక్వెన్స్, ఒక లియో విక్రమ్ ఇవన్నీ కలిపి ఒక సినిమా తీస్తే కూడా అంత మంచిగా రాదు, దానికి మించి అవుట్పుట్ వచ్చిందన్న దీంట్లో, అంతా బాగుంది. అండ్ ఒక మంచి మెసేజ్ ఉంటుందన్న, అసలు గన్స్ ఎవరి చేతిలో వాళ్ళ చేతిలో వెళ్తే ఎలాంటి దుర్మార్గాలు జరుగుతాయి అనేది, అది కూడా చాలా బాగా చూపించారు. కార్తిక్ గారు మీకు హాట్సాప్ అని చెప్పుకోవచ్చు, అంత బాగుంది మూవీ. సో కొత్త హీరోయిన్ ఉందన్న, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ఉన్నంత సేపులో చాలా బాగుంది. అండ్ ఇలా కూడా లవ్ చేసుకోవచ్చా అనే తలపించేలా ఉంది సినిమా మాత్రం. శివరాత్రి బిగిల్, బాక్స్ ఆఫీస్ ఈగల్. బాబు రండి. ఆకాశంలో ఈగల్ లేదు, బాక్స్ ఆఫీస్ లో ఈగల్ ఉంది, అర్థమైందా? సినిమా ఇస్ వెరీ నైస్ అండి. సినిమా ఆటోగ్రఫీ ఇస్ గుడ్. అజయ్ ఘోష్ గారు కానీ, సో రవితేజ గారిని కొత్త రవితేజను చూడడం జరిగింది. ఇందులో రవితేజ గురించి గారు చెప్పాలా అంటే, ఆయన మాట్లాడే వాయిస్, ఏ డైలాగ్కి ఎంత బేస్లో వాడాలి వాయిస్ అనేటువంటిది క్యాకా. ఇంతవరకు మీరు ఇడియట్ రవితేజ, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం రవితేజ చూసింటారు. ఇప్పుడు వచ్చే రవితేజయే వేరు, ఈగల్ రవితేజ. ఈగ నుంచి వచ్చే కథనే వేరు, కథనం వేరు. ఈగర్లీ అందరూ అంటారు కదా, ఈగర్లీ వెయిటింగ్ పార్ట్ 2. నో, ఈగల్ వెయిటింగ్ పార్ట్ 2 అనేటువంటి క్యాప్షన్ నేను ఇస్తున్నా. సో సినిమా ఎక్కడ అశ్లీషత లేదమ్మా. 1 పీస్ బికిని, 2 పీస్ బికిని, 3 పీస్ బికిని లేవు. ఓన్లీ పట్టు చీర కట్టినట్టు సినిమాకు ఉంది. సో నాట్ ఓన్లీ ఫర్ రవితేజ ఫ్యాన్స్, కూలర్స్, ఏసీస్, but also common audience also can get excited after watching this movie. పిల్ల పితక తల్లి ముతక తల్లి జల్ల అందరు చూడాల్సిన మూవీ, వెరీ నైస్. బ్రో ఈగల్ సినిమా చూశాను. ఈగల్ అంటే ఏంటంటే గద్ద అన్నమాట. గద్ద ఆకాశంలో ఉంటుంది, దాన్ని అందుకోవాలన్నా పట్టుకోవాలన్నా ఎవరి వల్ల కాదు. అలాగే రవితేజ గారి పర్ఫార్మెన్స్ కానీ అసలు ఆ ఫాస్ట్ని అందుకోవాలన్నా కానీ ఎవరి వల్ల కాదు. సినిమా అయితే నాకు చాలా బెటర్గా ఉంది బ్రో. రవితేజ గారిని ఏంటంటే చాలా కొత్తగా చూపించారనమాట. ఈ సినిమాల్లో చాలా సినిమాలు చూస్తుంటాం రవితేజ గారిని, బట్ ఏంటంటే ఈ సినిమాలో మనకి హాలీవుడ్ రేంజ్లో రవితేజ గారిని చూపించారు. ఆ గన్లు వాడడం స్టైల్ కానీ, ఆ పబ్జీ నుంచి రియల్గా గన్ను పట్టుకుని వాడే స్టైల్ కానీ, ఆ స్వాగ్ కానీ, అసలు పీక్స్ అంటే పీక్స్ బ్రో. రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ అనే చెప్పొచ్చు. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది బ్రో. రవితేజ గారిలో అతనికి ఇంత బెటర్ పర్ఫార్మెన్స్ ఉందా అని అనిపించింది అనమాట. ఏంటంటే హాలీవుడ్ రేంజ్లో చూపించాడు అనమాట రవితేజ గారిని, చాలా బెటర్గా ఉంది. మనకి అనుపమ పరమేశ్వరి క్యారెక్టర్ కానీ, అలాగే మనకి ఇది నవదీప్ క్యారెక్టర్ కానీ, అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ కానీ, అలాగే మనకి అజయ్ ఘోషల్ క్యారెక్టర్ కానీ చాలా బాగున్నాయి బ్రో. చాలా బెటర్గా ఉంది. ఓవరాల్గా మూవీ అయితే నాకైతే నచ్చింది బ్రో. సినిమా అయితే చాలా బెటర్గా ఉంది. రవితేజ గారికి ఒక మంచి బూస్టప్ అనే చెప్పొచ్చు అనమాట. ఈ సినిమా ద్వారా ఏంటంటే రవితేజ గారు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీయొచ్చు అనేది ప్రూవ్ అయింది. ఏంటంటే హాలీవుడ్ రేంజ్లో అందరూ సెట్ గారు, కానీ రవితేజ అన్నయ్య సెట్ అయ్యాడు, ఎరగొట్టేసాడనే చెప్పొచ్చు. దట్ ఈజ్ మాస్ మహారాజా పవర్ అని. భయ్యా ఈగల్ సినిమా మెయిన్గా రవితేజ గారు, తర్వాత మా అను డార్లింగ్, తర్వాత నవదీప్ అన్న, ఇంకొకటి ఒక చిన్న పాప చిన్న రోల్ ప్లే చేసిన తను చేసే కుట్టి లవ్ స్టోరీ, వాళ్ళ కలిపిన విధానం, మధ్యలో ఒక బుడ్డోడు పబ్జీ ఆడుకుంటూ స్టోరీ సగం చెప్పే స్టోరీ టెల్లింగ్, అజయ్ ఘోష్ గారి యాక్టింగ్, ఆయన చేసిన కామెడీ, శ్రీనివాస్ రెడ్డి గారి కామెడీ, ఇంకొక 2 యాక్టర్లు ఉన్నారు, ఎగ్జాక్ట్గా నా పేర్లు తెలియవు, బట్ వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్స్, చూపించిన స్టోరీ. అమెరికా అంటే ఇక్కడ నుంచి మన చదువుకోవడానికి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడికి సవాల్గా వస్తున్న వాళ్ళని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. అదైతే ఆ పాయింట్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఆ పాయింట్కి నిజంగా. ఎందుకు అంటే ఇది రియల్గా జరుగుతుంది. ఆ పాయింట్ ఇంక్లూడ్ చేయడం కూడా నాకు చాలా బాగా అనిపించింది. అన్న ఎలివేషన్స్ ఉంటాయంట, పెద్దమ్మ తల్లి ఒక్క గన్ను ఫైట్ ఉంటుంది, సింగిల్ మ్యాన్గా ఎత్తుకెళ్ళిపోయాడు అన్న సినిమాని. ఆ ఒక్క షాట్తో సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ఎంత హైప్ వచ్చేసిందంటే థియేటర్లో చూస్తున్నంత వాడికి పిచ్చెక్కిపోతుంది. ఇది రవితేజ గారి సినిమానా, హాలీవుడ్ సినిమానా? ఆ ఫైట్లు ఏంది, ఆ గన్నులేంది, ఆ ఎలివేషన్స్ ఏంటి, వామ్మో. మధ్యలో వచ్చే మన అవసరాల శ్రీనివాస్ గారి ఇంటెలిజెన్స్, ఇది ఎంత చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం సినిమాని. నేను ఏ ఎక్స్పెక్టేషన్తో థియేటర్కి వచ్చానో ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యారని నాకైతే ఫీలింగ్ వచ్చింది. డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, మిగతా చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఎందుకంటే మా రవ్వన్నని మేము పిచ్చిగా ప్రేమించే మా రవ్వన్నని ఇంత ఎలివేట్ చేసినందుకు, ఇంత సూపర్గా ప్రజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడే ఈగల్ మూవీ చూసాను. సినిమా అయితే అన్న బ్లాక్ బస్టర్ అని చెప్తా, రవితేజ కెరియర్లో బ్లాక్ బస్టర్ అని చెప్తాను. సినిమా ఎందుకు బాగుంది అంటే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క హాలీవుడ్ రేంజ్లో ఉంది. డైరెక్టర్కి యాక్సెప్ట్ చెప్పాలి, ఎందుకంటే అంటే రవితేజని ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త డైరెక్టర్ ఇలా చూపించమంటే గ్రేట్ అని చెప్తా.
మైన్ పీపుల్ మీడియా ప్రొడక్షన్ అసలు ఇంకా పీపుల్ మీడియా ప్రొడక్షన్ అంటే ఇట్స్ మీద కొడుతున్నారు. వాళ్ళ కథలకు డబ్బులు వచ్చినాయని చెప్తా. సినిమా అయితే బాగుందన్న. ఓవరాల్గా ప్రతి ఒక్కరు యాక్టింగ్ ఇరుదీశారు. ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా గన్స్ గురించి. అసలు లాస్ట్ వచ్చే ఫైట్స్ అయితే ఇంకా అసలు గూస్ బంప్స్ అని చెప్తా. రవితేజ కెరియర్లో బెస్ట్ అని చెప్తున్నాను అయితే. ఎందుకంటే ఇలాంటి సినిమా ఇలాంటి సినిమా రావాలి, ఇంకా ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అనుపమ గారు మన హీరోయిన్ ఇంకొక ఆమె ఉంటుంది, చాలా బాగా యాక్టింగ్ చేశారు. నవదీప్ గారు ఇంకా ఆయన అయితే అసలు ఒక ఫ్రెండ్ రోల్గా అయితే అసలు యాక్టింగ్ ఇరిగేషన్ చెప్తున్నా. ఎక్కడే కానీ మనకి బోర్ అనేది ఉండదు. సినిమాలో మెయిన్ అంటే ఏది అంటే సాంగ్స్, 2 సాంగ్స్ ఉంటే ఆ సాంగ్స్ అయితే అదిరిపోతాయి. ఓవరాల్ సినిమా అయితే బాగుందన్న. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి డబ్బులు వచ్చినాయి నేను అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, నియర్ థియేటర్. ఎందుకంటే యాత్ర రిలీజ్ అయింది. యాత్ర కన్నా సినిమా అయితే ఇదే బాగుంది. యాత్ర కన్నా ఇదే బాగుందని నాకు అనిపించింది. సినిమా అయితే నా బ్లాక్ బస్టర్. దీనికి సంక్రాంతికి వచ్చింటే ఇంకా బాగుందని నాకు అనిపించింది. కానీ ఇప్పుడు కూడా ఇంకా కలెక్షన్స్ వస్తాయని నేను చూస్తున్నా. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ఇప్పుడే ఈగల్ సినిమా చూశాను. సినిమా చాలా బాగుంది. దాన్ని ఏమంటారు, సినిమాలో ఫస్ట్ చెప్పుకోవాల్సిందే మాస్ మహారాజా రవితేజ గారి గురించి. రవితేజ గారు ఈ సినిమాలో అద్భుతంగా యాక్ట్ చేశారనమాట. ఈ సినిమాలో దాన్ని ఏమంటారు, ఓ రేంజ్లో యాక్ట్ చేశారనమాట. సినిమాలో ముఖ్యంగా ఫైట్ సీక్వెన్సెస్ అండి. ఫైట్ సీక్వెన్సెస్లో రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే ఎరగ తీసేశారు. అసలు ఇంత ముందు ఎప్పుడు చూడని రవితేజ గారిని ఫైట్స్లో ఈ సినిమాలో చూస్తామన్నమాట. అంత బాగుందన్నమాట. దాన్ని ఏమంటారు, ముఖ్యంగా గన్స్ యూజ్ చేస్తారండి రవితేజ గారు ఈ సినిమాలో. డిఫరెంట్ గన్స్ అనమాట. ముఖ్యంగా నాకు 3 సీన్స్ చాలా బాగా నచ్చాయండి. ఒకటేంటంటే, ఇప్పుడు బెలూన్ని గన్తో కాల్చి లవ్ ప్రపోజ్ చేయడము ఒక సీన్ ఉంటుందండి, హీరోయిన్కి లవ్ ప్రపోజ్ చేయడం. అలాంటి ఆ సీన్ ఒకటి. ఇంకోటి నెక్స్ట్ సీను గేట్నే గన్ లాగా యూజ్ చేసి టెర్రరిస్టులను కాల్చే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ బాగా నచ్చింది. అలాగనే ఇంకో సీన్ ఉంటుందండి, ఏంటంటే కార్ ఉంటుంది కదా, కార్ టైర్స్ని గన్స్ లాగా యూజ్ చేసి టెర్రరిస్టులను కాల్చే సీన్ ఉంటుంది. సినిమా మాత్రము స్టోరీలో సినిమాలో మెసేజ్ చాలా బాగుందండి. ఇప్పుడు ఏంటంటే ఇల్లీగల్గా గన్స్ యూజ్ చేసేవాళ్ళు దాన్ని ఏమంటారు, సామాన్య ప్రజల్ని చంపేస్తుంటే దాన్ని ఏమంటారు, ఇల్లీగల్ గన్స్ అనేవి మార్కెట్లోకి ఉండకుండా దాన్ని ఏమంటారు, దాన్ని స్టాప్ చేసే ఒక హీరో ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ అదండి. ఈ సినిమాలో స్టోరీ మొత్తం అది. సినిమా అయితే దాన్ని ఏమంటారు, బ్లాక్ బాస్టర్. పెట్టిన డబ్బులు 120 కోట్లు. ఈ 120 కోట్లు ఈ సినిమాకి ఈ వారంలో రిలీజ్ అయిన సినిమాలో ఈ సినిమా బ్లాక్ బాస్టర్. ఈ పెట్టిన డబ్బులకి 120 కోట్లకి ఇంకో 120 కోట్లు ఎక్స్ట్రా వచ్చి మొత్తం 240 కోట్లు కలెక్షన్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అన్న ఇప్పుడే సినిమా చూశాను. ప్రతి ఒక్కరికి ప్రేమించడానికి కావాలి గల్లు. ఇప్పుడే చూసా సినిమా ఈగల్లు. నిజంగా భయ్య ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది బామ. ఈ సినిమాలో ఉంది అనుపామ. నిజంగా ప్రతి ఇంటికి వేస్తారు ప్లాస్టర్. ఈ సినిమా పక్క బ్లాక్ బస్టర్. నిజంగా వేరే లెవెల్ భయ్య. అసలు ఆ సాంగ్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ, ఒక సాంగ్ ఉంటుంది భయ్య, చూడు మచ్చా చూడు చూడు అని, అది వేరే లెవెల్ భయ్య సాంగ్ మాత్రం. అసలు రవితేజని కెరియర్లోనే ఇలాంటి లుక్ ఎక్స్పెక్ట్ చేయలే భయ్య. ఏమంటారు, బిగ్గెస్ట్ హిట్ భయ్య సినిమా మాత్రం. అసలు వేరే లెవెల్లో తీశాడు సినిమా మాత్రం. ప్రతి ఒక్కటి రేటుకి వెళ్ళి చూడాలి భయ్య. ఇందులో మంచి మెసేజ్ ఉంది భయ్య. ఒక 800 కోట్ల జనాభాకి ఒక 850 కోట్ల గన్లు సప్లై చేసి ఎంత విధ్వంసం జరుగుతుంది, ఎంత కుట్ర ఉంటుంది అనేది ఒక మంచి మెసేజ్ ఉంది భయ్య సినిమాలో. మళ్ళీ యుద్ధకాండ పార్ట్ 2 అని ఉంది. మళ్ళీ నెక్స్ట్ దానికోసం నేను ఈగలీ వెయిటింగ్ చేస్తున్నా భయ్య. ఒక కేజీఎఫ్, ఒక సలార్ దాన్ని మించింది భయ్య సినిమా మాత్రం. అసలు రవితేజ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఏమంటారు, కెరియర్లోనే ఇట్టు. మళ్ళీ ఇలాంటి లుక్ తను చూసుకోలేకపోయి ఉంటాడు. ఏంది భయ్య ఈ బిఆర్డ్ ఏంది, అసలు ఏంది భయ్య, అసలు ఊరా లుక్ భయ్య, మాస్ వేరే యాక్షన్స్ భయ్య. ప్రతి షాట్ మైండ్ పోతుంది భయ్య. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన తర్వాత సినిమా నీకు ఏం అర్థం కదా, అట్లా ఉంటుంది. సినిమా చూస్తే అలా చూడాలి, చూస్తే ఇలా తీయాలరా సినిమా అన్నట్టుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది మైండ్ థింక్. ఏం తీస్తాడు మన కార్తిక్, బాబా వేరే లెవెల్ భయ్య. సినిమా మాత్రం ఫిక్స్లు ఉంది భయ్య. మీరు ఇప్పుడు వ్యాలంటైన్స్ డే దగ్గరకు వస్తుంది. ఒక లవర్ నోడు తుప్పలు ఎంత చేస్తాడో, ఒక ట్రేడ్కి వెళ్తే అంత చేస్తాడు భయ్య.